ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వాట్సాప్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో, ఏ కేసులోనైనా కోర్టులో వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అనుమతి ఉందా, చట్టం ఏమి చెబుతుందో తెలుసుకోండి. భారతీయ చట్టం ప్రకారం వాట్సాప్ స్క్రీన్ షాట్లను నేరుగా సాక్ష్యంగా అంగీకరించలేము, కానీ కొన్ని చట్టపరమైన పరిస్థితులు నెరవేరితే అది కోర్టులో అంగీకరిస్తారనమాట. ఇక చట్టం ఏం చెబుతుంది ఏంటంటే, డిజిటల్ సాక్ష్యాలకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 65B ముఖ్యమైనది. వాట్సాప్ చాట్లు, స్క్రీన్ షాట్లు, ఈమెయిల్స్లు, వీడియోలు లేదా ఆడియోలు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ సాక్ష్యంగా పరిగణిస్తారు. సెక్షన్ 65B ప్రకారం ఒక వ్యక్తి కోర్టులో వాట్సాప్ స్క్రీన్ షాట్ను సాక్ష్యంగా సమర్పిస్తే దానితో పాటు 65B సర్టిఫికేట్ను సమర్పించడం తప్పనిసరి అనమాట. ఇక 65B సర్టిఫికేట్ అంటే ఏమిటి? 65B సర్టిఫికేట్ అనేది ఈ క్రింది విషయాలను తెలియజేసే చట్టపరమైనటువంటి సర్టిఫికేట్. స్క్రీన్ షాట్ తీసిన మొబైల్ సందేశం నిజమైనది, దాన్ని ఇక మార్చలేదన్నమాట. ఫోన్ సరిగా పనిచేస్తుంది. స్క్రీన్ షాట్ సమర్పించే వ్యక్తి ఫోన్ యజమాని అని నిరూపించే రుజువు. అంటే ముఖ్యంగా ఈ సర్టిఫికేట్ సాధారణంగా నోటరీ, సాంకేతిక నిపుణుడు లేదా ఫోన్ యజమాని ద్వారా జారీ చేస్తారనమాట. చాలాసార్లు ప్రజలు వాట్సాప్ స్క్రీన్ షాట్ను ప్రింట్ చేసి కోర్టులో ప్రదర్శిస్తారు, కానీ 65B సర్టిఫికేట్ లేకుండా కోర్టు అటువంటి స్క్రీన్ షాట్ను సాక్ష్యంగా అంగీకరించదు. డిజిటల్ సాక్ష్యం కోసం 65B సర్టిఫికేట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో అయితే స్పష్టం చేసింది. ప్రతి సందర్భంలోనూ మొబైల్ సీజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అవతలి పక్షం స్క్రీన్ షాట్లో ప్రామాణికతను ప్రశ్నిస్తే కోర్టు మొబైల్ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం అయితే ఆదేశించవచ్చు. ఇక గృహహింస, మోసం, బ్లాక్మెయిల్, బెదిరింపు, దుర్వినియోగం, కార్యాలయాలు వేధింపులు, కుటుంబ విడాకుల కేసులు, కానీ ఇక ప్రతి సందర్భంలోనూ చట్టపరమైనటువంటి ప్రక్రియను అనుసరించాలి. స్క్రీన్ షాట్ను సవరించిన లేదా ఫార్వర్డ్ చేసినా చెల్లదు. ఇక ముఖ్యంగా అంతిమ వాట్సాప్ స్క్రీన్ షాట్ నిజమైందని నిర్ధారించినప్పుడే కోర్టులో ఆమోదయోగ్యమైనటువంటి సాక్ష్యాలుగా మారుతుందన్నమాట. 65B సర్టిఫికేట్ జత చేయాల్సి అయితే ఉంటుంది. కోర్టు దానిని విశ్వసనీయత ఇక అనుమానించకూడదు. స్క్రీన్ షాట్లను సేవ్ చేయడం మాత్రమే సరిపోదు, చట్టం దృష్టిలో దాన్ని సరిగా ప్రదర్శించడం చాలా ఇంపార్టెంట్. మీరు సందేశం పంపినట్లు చెప్పుకునేటువంటి వ్యక్తి పంపారని మీరు నిరూపించాలి. ఇక స్క్రీన్ పైన ఫోన్ నంబర్ను కలిగి ఉండడం తరచుగా సరిపోదు. కోర్టులకు మెటాడేటా లేదా అదనపు సాక్ష్యం అవసరం కావచ్చు. ఒకే సందేశాల ఎంపిక చేసిన షీట్ చాట్లను తిరస్కరించవచ్చు. సంభాషణ పూర్తిగా సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి కోర్టులో పూర్తి చాట్లను అయితే